హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంతనాలు. దురంధర్ పార్ట్ 2 ద రివెంజ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది అండ్ మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. నేనైతే ఈ మూవీ గురించి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అండ్ March 18th 5 PM ప్రీమియర్కి టికెట్స్ కూడా బుక్ చేసేసుకున్నాను. పక్కా ప్లానింగ్తో రిలీజ్ చేస్తున్నారు ఈ సెకండ్ పార్ట్ అండ్ వీ నీడ్ టు అప్రిషియేట్ ద మేకర్స్ ఫర్ దిస్. టోటల్ 3.5 minutes లెంత్ ఉన్న ఈ ట్రైలర్లో ఎలాంటి స్టోరీ రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. బట్ ఈ ట్రైలర్లో చాలా డీటెయిల్స్ అండ్ రియల్ ఇన్సిడెంట్స్ కాల్ బ్యాక్స్ అయితే ఉన్నాయి. అవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ కొత్తగా వచ్చుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వితౌట్ ఎనీ డిలే లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ట్రైలర్ స్టార్ట్ అవడమే ఈ కాందహార్ హైజాక్ సీన్ రీక్యాప్ తో స్టార్ట్ అవుతుంది. అయితే ఫస్ట్ పార్ట్ లో జహూ మిస్త్రీ అనే ఈ టెర్రరిస్ట్ అజయ్ సన్యాల్తో ఈ మాట అంటాడు. ఆ మాటకి అజయ్ సన్యాల్ రిప్లై ఇందులో కనిపిస్తుంది. అయితే ఇది జస్ట్ రీక్యాప్ మాత్రమే కాదు, బట్ ఈ క్యారెక్టర్ అయితే మనకి దురంధర్ పార్ట్ 2 లో కనిపిస్తుంది. యాక్చువల్ గా ఈ జహూర్ మిస్త్రీ అనే పర్సన్ రియల్ లైఫ్ లో 2022లో చనిపోయాడు. కొందరు అన్నోన్ గన్ మెన్ అతన్ని చంపేశారు. బట్ మనం పార్ట్ 2 లో అయితే 2022 దాకా టైం లైన్ అయితే చూడము అనే అనుకుంటున్నాను. అయితే ఈ దురంధర్ స్టోరీ ఇన్స్పైర్ చేసుకుని అన్నోన్ గన్మెన్ తన్ని 2022లో చంపేసినట్టు మూవీలో ఒక పే ఆఫ్ లాగా చూపిస్తారు అని నా గెస్. ఇది చాలా పెద్ద లింక్ అవబోతుంది ఒక యూనివర్స్. ఎందుకంటే ఈ అన్నోన్ గన్మెన్ అనేది నాట్ జస్ట్ మిత్. నాకు తెలిసి మేకర్స్ ఇది స్టార్ట్ అయింది దురంధర్ ప్రాజెక్ట్ తోనే అని లింక్ చేసే ఛాన్స్ 100% ఉంది. నెక్స్ట్ సీన్ లో ఇక్కడ రెహమాన్ డకైట్ అండ్ ఉజైర్ పోస్టర్ కి నిప్పు అంటించి గొడవలు చేయడం మనం చూడొచ్చు. ఇక్కడ సైడ్ కి చూస్తే మీకు అర్షద్ పప్పు కనిపిస్తాడు. ఇతను పార్ట్ 1 లో బలోచ్ గ్యాంగ్ కి రైవల్ అనమాట. ఇతను ఎప్పుడు రెహమాన్ ని ఓడించి లయరీని రూల్ చేయాలని చూస్తూ ఉంటాడు. సో పార్ట్ 1 లో రెహమాన్ చనిపోగానే ఇంకా లయారీ స్ట్రీట్స్ లోకి వచ్చి గొడవలు చేస్తున్నాడు అనమాట. అంటే ఆలోచించండి, రెహమాన్ చనిపోయాక అతని గ్యాంగ్ ఎంత వీక్ అయిపోయింది అని. లయారీలోకి రావడానికి భయపడే వీళ్ళందరూ లయారీలోకి వచ్చి మరీ వాళ్ళ పోస్టర్స్ ని తగలబెడుతున్నారు. ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ లోనే లయారీ గ్యాంగ్ వార్స్ అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. రియల్ లైఫ్ లో కూడా రెహమాన్ డకైట్ చనిపోగానే అర్షద్ పప్పు లయారీని కంట్రోల్లోకి తీసుకోవడానికి పెద్ద గ్యాంగ్ వార్ స్టార్ట్ చేశాడు. రెహమాన్ డకైట్ తర్వాత తన సక్సెసర్ అయిన ఉజైర్ బలోచ్ కి అండ్ అర్షద్ పప్పుకి మధ్యలో ఈ గ్యాంగ్ వార్స్ అయితే జరిగాయి. అయితే ఈ ఉజైర్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రెహమాన్ చనిపోయాక బలోచ్ గ్యాంగ్ ని టేక్ ఓవర్ చేసేది ఉజైరే, హంజా కాదు. రెహమాన్ డకైట్ డెత్ కి రివెంజ్ తీర్చుకోవడానికి ఉజైర్ గ్యాంగ్ వార్స్ చేస్తూ ఉంటాడు అండ్ మోస్ట్ ఆఫ్ ద మూవీ దీని మీద రన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఈ గ్యాంగ్ వార్స్ అయితే రియల్ లైఫ్ లో 2013 దాకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అండ్ ఫైనల్ గా ఉజైర్ అర్షద్ పప్పు తల నరికేశాడు ఇన్ రియల్ లైఫ్. ఇదే ఎగ్జాక్ట్ సీన్ ని మనకి రిలీజ్ అయిన టీజర్ అండ్ ట్రైలర్ లో కూడా చూపించారు. ఇక్కడ ఉన్న తల అర్షద్ పప్పుదే. ఫస్ట్ పార్ట్ లో ఒక రకంగా కామ్ గానే ఉన్న ఉజైర్ క్యారెక్టర్ ని మాత్రం పార్ట్ 2 లో ఫుల్ వైలెంట్ మోడ్ లో చూడబోతున్నాం అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ షాట్ చూడండి. ఇక్కడ ఒక ఐరన్ యాక్సిల్ లాంటిది పట్టుకుని ఉన్నాడు హంజా. ఈ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూడండి. ఇది ఒక స్క్రాప్ యార్డ్ లో జరుగుతున్నట్టు ఉంటుంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ గన్ ఫైట్ అండ్ ఈ లొకేషన్ ఎగ్జాక్ట్ గా ట్రూ ఈవెంట్స్ నుంచి ఇన్స్పైర్ అయి తీసుకున్నారు. అదే ద షేర్ షా మార్కెట్ షూట్అవుట్. ఈ మార్కెట్ కరాచీలో ఉన్న బిగ్గెస్ట్ స్క్రాప్ అండ్ కార్ పార్ట్స్ కి మార్కెట్ అనమాట. ఈ లొకేషన్ అయితే చాలా ఫేమస్ ఇన్ రియల్ లైఫ్ బికాస్ ఇక్కడ 2010 నుంచి 2013 దాకా అర్షద్ పప్పు అండ్ ఉజైర్ బలోచ్ మధ్యలో చాలా గ్యాంగ్ వార్స్ అయితే జరిగాయి. అండ్ ఈ గ్యాంగ్ వార్స్ వల్ల ఆ ఏరియా అయితే చాలా నష్టపోయింది కూడా. సో మనకి ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ కూడా మూవీలో చూడబోతున్నాం అనిపిస్తుంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత 2013లోనే ఉజైర్ బలోచ్ అర్షద్ పప్పుని చంపేశాడు. దీనివల్ల ఉజైర్ బలోచ్ మీద సింధ్ గవర్నమెంట్ రెడ్ వారెంట్ ఇష్యూ చేసింది అండ్ దానివల్ల 2014లో ఉజైర్ పాకిస్తాన్ నుంచి విదేశాలకి పారిపోయాడు. నాకు తెలిసి ఇదే సీన్ ఎగ్జాక్ట్ గా మూవీలో ఉండబోతుంది. అండ్ ఈ టైంలోనే ఉజైర్ పాకిస్తాన్ వదిలేసి వెళ్ళిపోతూ తన బలోచ్ గ్యాంగ్ ని హంజాకి అప్పచెప్తాడు అనిపిస్తుంది. అండ్ అప్పటి నుంచి హంజా లయారీకి లీడర్ అవుతాడు. అండ్ అలాగే 2015లో ఉజైర్ బలోచ్ ని దుబాయ్ లో ఇంటర్పోల్ పోలీస్ అయితే పట్టుకున్నారు. అండ్ నాకు తెలిసి ఈ మూవీలో హంజానే ఉజైర్ ది లొకేషన్ ఇంటర్పోల్ కి లీక్ చేస్తాడు అనిపిస్తుంది. ఎందుకంటే హంజాకి మాత్రమే ఉజైర్ ఉన్న లొకేషన్ తెలుసు కాబట్టి. అండ్ ఉజైర్ ని అరెస్ట్ చేస్తే ఎప్పటికీ లయారీకి మళ్ళీ తిరిగి రాడు అండ్ హంజానే లయారీని రూల్ చేయొచ్చు అని హంజా వేసిన ప్లానే ఇది. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకి రణ్వీర్ బ్యాక్ స్టోరీ, అదే జక్రీత్ సింగ్ రంగి బ్యాక్ స్టోరీ కనిపిస్తుంది. ఇక్కడ జస్క్రీత్ గన్ తో అందరినీ చంపడానికి వెళ్తున్నాడు. టీజర్ లో కూడా మనం జస్క్రీత్ చాలా మందిని బ్రూటల్ గా చంపడం చూడొచ్చు. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డీటెయిల్ ఏంటంటే జస్క్రీత్ బ్యాక్ స్టోరీ నాకు తెలిసి పంజాబ్ ఇన్సర్జెన్సీతో కనెక్ట్ అయి ఉండొచ్చు. ఈ పంజాబ్ ఇన్సర్జెన్సీ టైంలో ఖలిస్తానీ సెపరేటిస్ట్ గ్రూప్స్ గా ఫామ్ అయ్యి ఖాలిస్తాన్ ఐడియాకి ఆపోజిట్ గా ఉన్న చాలా మంది సిక్స్ ని చంపేశారు. నాకు తెలిసి జస్క్రీత్ సింగ్ పేరెంట్స్ ని కూడా వీడే చంపేశారు. అండ్ అందుకే జస్క్రీత్ వాళ్ళ మీద రివెంజ్ తీసుకుంటున్నాడు.
చేసుకున్నాడు. అందుకే వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి అందరిని చంపుతున్నాడు. అండ్ నేను నోటీస్ చేసిన ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒకసారి ఇక్కడ జస్క్రీత్ గన్ని ఎలా పట్టుకున్నాడో చూడండి. ప్రాపర్ ఆర్మీ వాళ్ళు గన్ని హోల్డ్ చేసినట్టు పట్టుకున్నాడు. అండ్ ఈ నెక్స్ట్ షాట్ లో చూడండి, ఇక్కడ ఆర్మీలో కూడా సేమ్ టైప్ లో గన్ని పట్టుకున్నాడు. అండ్ ఈ షాట్ అయితే జస్ట్ వావ్ అనే చెప్పాలి. నేనైతే ఈ సీక్వెన్స్ కోసం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. నా థియరీ ఏంటంటే జస్క్రీత్ ఒక నార్మల్ పర్సన్ అయితే కాదు. పాసిబిలిటీ ఏంటంటే జస్క్రీత్ ఆర్మీలో ఆల్రెడీ ట్రైన్ అయిన సోల్జర్. అయితే ఒక రోజు తన పేరెంట్స్ ని కోల్పోతాడు. దానికి జస్క్రీత్ రివెంజ్ తీసుకున్నాడు అండ్ అందరినీ చంపేశాడు. ఆ తర్వాత అతన్ని జైల్లో ఉంచారు అండ్ ప్రాజెక్ట్ దురంధర్ లో రిక్రూట్ చేసుకున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ సీన్ లో ఇక్కడ ఏదో పెద్ద ఫైట్ అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఈ సీన్ లో ఇతన్ని చూడండి, ఇతను ఎవరో కాదు, సాజిద్ మీర్, వన్ ఆఫ్ ద ప్లానర్స్ ఆఫ్ 26/11 అటాక్. ఇక్కడ ఈ ఫైట్ లో తను చనిపోతాడో లేదో తెలియదు, ఎందుకంటే ఇన్ రియల్ లైఫ్ సాజిద్ మీర్ 2023లో చనిపోయాడు. అండ్ ఈ సీన్ లో చూడండి, ఇక్కడ హంజాతో పాటు కార్ లో రిజ్వాన్ కూడా వెళ్తున్నాడు. అంటే అర్షద్ పప్పు చచ్చిపోయిన తర్వాత రిజ్వాన్ కూడా హంజా గ్యాంగ్ లో జాయిన్ అయిపోయాడు. వీళ్ళందరూ కలిసి బలోచ్ క్యాంప్ కి వెళ్తున్నారు. ఇక్కడ కూడా షేరే బలోచ్ సీన్ అయితే ఉండొచ్చు ఫస్ట్ పార్ట్ లో లాగా. ఈసారి ఏం సాంగ్ యూస్ చేస్తారో చూడాలి. లాస్ట్ టైం యూస్ చేసిన ఫ్లిప్పరాచి సాంగ్ అయితే ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో, ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. అండ్ నెక్స్ట్ మనకి ఎంట్రీ అయ్యే ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎస్పీ చౌదరి అస్లాం. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అండ్ ఈ పార్ట్ లో అయితే చాలా ఎక్స్టెన్సివ్ గా ఉండిపోతుంది ఇతని క్యారెక్టర్. ఎందుకంటే లయారీలో గ్యాంగ్ వార్ స్టార్ట్ అయ్యాక చౌదరి అస్లాం ఆపరేషన్ లయారీ లాంచ్ చేసి అక్కడున్న గ్యాంగ్స్ అన్నిటిని వైప్అవుట్ చేయాలని ప్లాన్ చేస్తారు. బట్ రియల్ లైఫ్ లో ఎస్పీ చౌదరి అస్లాం అయితే 2014లో ఒక బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయాడు. నాకు తెలిసి ఈ సీన్ కూడా మూవీలో ఉండబోతుంది అని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూడండి, ఈ షాట్ లో మనకి అర్జున్ రాంపాల్ మేజర్ ఇక్బార్ క్యారెక్టర్ కూడా కనిపిస్తాడు. అండ్ చాలా వైలెంట్ అవతారంలో చూడబోతున్నాం. నాకు తెలిసి పార్ట్ 1లో అక్షయ్ ఖన్నాకి వచ్చిన అప్రిసియేషన్ పక్కాగా అర్జున్ రాంపాల్ కి ఈ మూవీతో వస్తుంది అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఒక డీటెయిల్ చూడండి, ఒకసారి మేజర్ ఇక్బాల్ ది ఈ డైలాగ్ వినండి. హిందుస్తానీ కాఫిర్ కా సర్ కాట్ కర్ ముషర్రఫ్ కే దస్తర్ఖాన్ పర్ రఖా థా మేజర్ ఇక్బాల్ నే. ఇక్కడ డైలాగ్ లో చెప్పింది ఏంటంటే అతను ఒక ఇండియన్ పర్సన్ ది తల నరికేసి తీసుకెళ్లాడు అని. ఇది నిజంగా జరిగిన ఒక ట్రాజెడీకి రిఫరెన్స్ అయి ఉండొచ్చు. యాక్చువల్ గా మేజర్ ఇక్బాల్ క్యారెక్టర్ అయితే ఇలియాస్ కశ్మీరీ అనే ఇతని నుంచి ఇన్స్పైర్ అయ్యారు. జస్ట్ నేమ్ చేంజ్ చేశారు అంతే. నాకు తెలిసి ఇక్కడ మాట్లాడుతున్న ఇండియన్ ఎవరంటే బావు సాహెబ్ మారుతి తాలేకర్ అయి ఉండొచ్చు. ఇతను ఇండియన్ ఆర్మీ పర్సన్ అనమాట. ఇతను కాశ్మీర్ లో డ్యూటీ చేస్తున్నప్పుడు అక్కడ ఇలియాస్ కశ్మీరీ అటాక్ చేసి బావు సాహెబ్ తల నరికేసి పాకిస్తాన్ దాకా తీసుకెళ్లాడు. ఇది మన ఇండియన్ హిస్టరీలోనే చాలా సాడ్ ఈవెంట్, కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు. నాకు తెలిసి మూవీలో ఇది కూడా చూపిస్తారు అని అనుకుంటున్నాను. సో బీ రెడీ ఫర్ సమ్ హార్డ్ హిట్టింగ్ సీన్స్. అండ్ ఒకటి కన్ఫర్మ్ కాదు, బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి రిజ్వాన్ కి చాలా ఐడెంటికల్ గా ఉన్నాడు. దట్ మీన్స్ హంజా ఆల్రెడీ నోస్ రిజ్వాన్. అలాగే రిజ్వాన్ అర్షద్ పప్పు చనిపోయాక హంజా గ్యాంగ్ లో జాయిన్ అయిపోతాడు అనమాట. మనం చాలా సీన్స్ లో రిజ్వాన్ ని హంజా పక్కనే చూడొచ్చు. అండ్ ఈ సీన్ లో చూడండి, ఎలీనా ఎవరికో గన్ పాయింట్ చేస్తుంది. ఇక్కడ నాకు తెలిసి హంజా ఐడెంటిటీ బయట పడిపోయింది అని అనుకుంటున్నాను. హంజాకైతే ప్రతిరోజు రాత్రి తన డైరీ ఓపెన్ చేసి ఆ నేమ్స్ అన్ని చెక్ చేసుకోవడం అలవాటు అనేది మనకి పార్ట్ 1లోనే చూపించారు. నాకు తెలిసి ఇక్కడే ఎలీనాకి డౌట్ వచ్చి ఆ డైరీ చెక్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అందులో ఎవరినైతే చంపేశాడో వాళ్ళందరి నేమ్స్ స్ట్రైక్ ఆఫ్ చేస్తూ ఉంటాడు కదా, అలా హంజా దొరికిపోతాడేమో అని నాకు అనిపిస్తుంది. బట్ దెర్ ఈస్ అ సెకండ్ థియరీ. అదేంటంటే ఇక్కడ ఎవరో ఎలీనాని చంపేస్తారు అండ్ ఎలీనా డెడ్ బాడీ చూసి హంజా ఏడుస్తున్నాడు. ఇది కూడా ఒక పాసిబిలిటీ అయి ఉండదు. చూద్దాం మూవీలో ఏమవుతుందో. అండ్ ఈ సీన్ లో రణ్వీర్ ఎక్స్ప్రెషన్ మాత్రం టాప్ నాచ్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. ఫియర్, బాధ అన్ని కలిపి ఒక ఎక్స్ప్రెషన్ లోనే చూపించేశాడు. నాకు తెలిసి ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ చనిపోవడం చూస్తాడు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బిల్డింగ్ కూలిపోయి ఉంది అండ్ ఇక్కడే ఫైట్ జరుగుతుంది. ఇది పక్కాగా ఫైనల్ షో డౌన్ బిట్వీన్ హంజా అండ్ మేజర్ ఇక్బాల్, అందులో డౌటే లేదు. అయితే ఇక్కడ ఇద్దరికి ఫేస్ ఆఫ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, ఈ డాగ్స్ లో కూడా ఫేస్ ఆఫ్ అవుతుంది. నాకు తెలిసి ఇక్కడ ఏం జరుగుతుందంటే యాక్చువల్ గా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ప్రకారం ఇలియాస్ కశ్మీరీ పాకిస్తాన్ లో ఎయిర్ స్ట్రైక్ లో చనిపోయాడు. అందుకే ఇక్కడ చూస్తే బిల్డింగ్ అంతా ఇలా డెస్ట్రాయ్ అయిపోయి ఉంది. సో ఇక్కడ ఎయిర్ స్ట్రైక్ జరుగుతుంది అనమాట. బట్ మూవీలో మాత్రం మేజర్ ఇక్బాల్ ఆ ఎయిర్ స్ట్రైక్ నుంచి తప్పించుకొని ఈ డాగ్స్ ఉన్న ప్లేస్ కి వస్తాడు. అక్కడ హంజా ఫైనల్ గా మేజర్ ఇక్బాల్ ని చంపేస్తాడు. ఇక్కడ కూడా చూస్తే ఇది కూడా ఫినాలేలో పార్ట్ మాత్రమే. ఇక్కడ మీరు గమనిస్తే హంజా వెనక పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఉన్నారు, బట్ వాళ్ళు ఇంకెవరినో షూట్ చేస్తున్నారు. నాకు తెలిసి ఇదంతా మేజర్ ఇక్బాల్ ని చంపడానికే అని అనుకుంటున్నాను. ఎందుకంటే 2010 ఆ టైంలో ఒక పాయింట్ లో మేజర్ ఇక్బాల్ పాకిస్తాన్ స్టేట్ ఎనిమీగా డిక్లేర్ చేశారు. అందుకే మనకి ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ కనిపిస్తున్నారు. అండ్ ఇదంతా మూవీలో ఎలా ప్లే అవుతుందో మనం మూవీ రిలీజ్ అయినాక తెలుసుకుందాం. ఆ తర్వాత వచ్చేవన్నీ యాక్షన్ బిట్స్ అనమాట. చాలా ఫాస్ట్ కట్స్ చూడొచ్చు, విచ్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్. అయితే ఇక్కడ ట్రైలర్ లాస్ట్ లో మీరు గమనిస్తే మీకు జర్వారీ సాబ్ అని చెప్పే అతని క్యారెక్టర్ కూడా రివీల్ చేస్తారు లైట్ గా. బట్ మనకి మూవీలో అతని ఫేస్ కూడా చూపించే ఛాన్స్ అయితే ఉంది. ఫస్ట్ పార్ట్ తో కంపేర్ చేస్తే ఈ ట్రైలర్ లో ఎన్ని బ్లాస్ట్ ఉన్నాయో
చూడండి. అంటే పక్కాగా ఈ పార్ట్ 2 స్కేల్ గానీ స్పాన్ గానీ చాలా ఎక్కువగా ఉండబోతుంది అనడంలో డౌటే లేదు. సో ఇవి నాకు కనిపించిన మేజర్ డీటెయిల్స్ ఇన్ ద ట్రైలర్. అండ్ ఏమైనా మిస్ అయి ఉంటే కింద కామెంట్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.